మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా ఏసీ బొల్ల కంట మరొక తిమ్మింగలం దొరికిందిలా 50 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయంట. 50 కోట్ల రూపాయలు టప్పిలకే పైసలు పాడైపోను. ఇక బంగారం అయితే మన ఇప్పుడు సవర్ల పండుగ వచ్చిందిగా ఊర్లల్లో ఆ పీర్లకు దట్టీలు కట్టం మనం అగో అట్ట కట్టినా కానీ బంగారం ఇంకా మిలిగే ఉంటుంది. ఇంకా 4-5 కుప్పలు గంత బంగారం ఉందంట గీమ దగ్గర. మరి ఏం కష్టం చేయొచ్చు? ఏం కష్టం లేదు, జనాల నెత్తిలో చేయి పెట్టాలి, సంపాదించాలి. ఈమెకు మళ్ళీ సపోర్ట్ చేసే లుచ్చలు లంగ సన్నాసులు చాలా మంది ఉంటారు. లేకపోతే ఆ మొక్కదాని తోట అయితే తగ్గి పని చూడు రే. అసలుకు చట్టాలంటే భయం లేకుండా పోయింది, పాడైపోను. మెడలో వజ్రాభరణాలు, కోట్లలో ఆస్తులు, సామీర్పేట తహసీల్దార్పై ఆదాయానికి మించిన ఆస్తులు కేసు. ఈమోలు తహసీల్దార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటుంటాయి? అసలుకి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లను అరిగట్టే మొగోడే లేనట్టు పాడైపోను. వచ్చే కాలమే లేదు, ఎందుకంటే అందరికీ అలా చెయ్య ఉంటాడు, పాడైపోను. ఇంకా ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ సుచరిత 4 చోట్ల సోదాలు, 5 కోట్లకు పైగా అక్రమాస్తులు, మార్కెట్ ధర 50 కోట్లకు పైనే. సుచరిత ఇంట్లో 12 లక్షల నగదంట, 1,20,20 లక్షల ఆభరణాలు, 1,20 లక్షల రూపాయల ఆభరణాలు ఉన్నాయంట ఈమె దగ్గర. ఇంకా బ్యాంకు ఖాతాలో 38 లక్షల రూపాయలు. ఇప్పుడు తహసీల్దార్కి ఎంత ఉండొచ్చు జీతం? 1 లక్ష ఉంటుందా? పోనీ 1,50,000 ఉంటుందా? మరి గిన్ని పైసలు ఏడికెళ్ళి చంపవచ్చు గీమ? మరి ఇన్ని పైసలు ఏడికెళ్ళి చంపవచ్చు? ఈమె వెనకంగా తహసీల్దార్ వెనకంగా ఉన్న ఇంకోడు అయితే ఉంటాడు కదా, ఆయన వెనకంగా ఇంకోటి ఉంటాడు కదా, ఆయన వెనకంగా ఇంకోటి ఉంటాడు కదా. వీళ్ళంతా బయట లంగా దొంగ సన్నాసులు కాదు కదా. అంటేనేమో బదనాం అన్నోడు గట్టంటరా గిట్టంటరా అని. మరి గిదేం పని? ఇవాళ పేపర్లకు వచ్చింది, రేపు వస్తుందా? ఎల్లుండి వస్తుందా? రాదు. ఇప్పుడు బయట దేశాలల్లా కన్ను కాలు అని అంటారు కదా. మరి గసవాడి శిక్షలు మన దగ్గర ఎందుకు వేయకుండొచ్చు? రాజ్యాంగంలో ఆల్రెడీ క్లియర్గా రాసిపెట్టే ఉంది. క్లియర్గా కొన్ని చట్టాలని మార్చుకోర్ర నాయనని క్లియర్గా రాసిపెట్టే పోయింది పెద్ద మనిషి. మరి సవరించుకుంటావా? ఇటువంటి వాళ్ళకు శిక్షలు బహిర్గతంగా జనాలందరూ చూస్తుంటే పగలే శిక్షలు వేయాలి. ఇలా వేస్తే ఇంకోడు గిసోడు పని చేసేందుకు ఉత్సపడాలి. నిన్నలో మొన్న వచ్చే కదా ఆడో నరహరి అంటోడు 100-150 కోట్లు, అంతకంటే ముందున్నోడు 200 కోట్లు, అంతకంటే ముందున్నోడు 400 కోట్లు, అంతకంటే ముందున్నోడు 500-1000 కోట్ల రూపాయల స్కామ్ చేసిరు. సిగ్గున్నారా మీకేమన్నా? మీకు కానీ మిమ్మల్ని కాపాడే లుచ్చలకు కానీ ఈ కోట్ల రూపాయలు జనాల సొమ్ము తీసుకుంటే ఇక యాడికెళ్ళి బాగుపడుతుంది చెప్పు? భారతదేశం అయినా కానీ తెలంగాణ అయినా కానీ యాడికెళ్ళి ఇవాళ రేవంత్ రెడ్డి అంటుండు తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్ 1గా చేద్దామంటే నడిపిస్తా ఉంటుంది. నెంబర్ 1గా ఏడపాడైతే చెప్పు గిసోటి లంగసాన్ని చేసినాక. వీళ్ళకు ఎప్పటికప్పుడే దొరికినట్టు శిక్షలు వేస్తే ఇంకోటి గిసోటి పని చేయడు. ఇప్పుడు సపోజ్ పక్క దేశాలల్లో కొన్ని ముస్లిం కంట్రీ దేశాలల్లో ఎట్లా ఉంటుందంటే ఎవడన్నా రేప్ చేసింది అనుకో, వాడిని నడి రోడ్డు మీద కాలు చంపడమా లేకపోతే ఉరి వేయడమా అలాంటి శిక్షలు జరుగుతాయి. మరి మన కాడ గయాన్ని జరుగుతాయా? జరిగాయి పాడైపోను. మరి ఎందుకు జరిగాయి అంటే మళ్ళీ పాడైపోను. ఇలా ఈ పెద్దలో కొడుకులు బీటలు ఉంటారు కాబట్టి అమ్మో మాలకు చేసిన శిక్ష మాకు పడతా అనుకొని వీళ్ళు కొన్ని సవరించమా. ఏమైతే రాజ్యాంగాన్ని కొద్దిగా మార్పులు చేసుకుంటే ఏమో వచ్చిన నష్టం వచ్చింది ఏముంది? గిసవంటి వాళ్ళు 2 రోజుల కోడు 3 రోజుల కోడు పేపర్కి వస్తూనే ఉంటాడు. ఇవాళేమో ఈమె పేరు ఏం పేరు? సుచరిత. ఈమె సుచరిత నేను సకాలం పేరు ఏం పేరు? అదే పేరు సుచరిత. ఈమె గిన్ని కోట్ల రూపాయల ఆశ చేసింది. ఏకంగా వజ్రాభరణాలు అంట ఈడికెళ్ళి నెత్తి కాడికెళ్ళి మొదలు పెడితే అరికాల దాకా మొత్తం నగలేనంట. మరి ఎక్కడివి పైసలైన్ని గుంజుకుంటామే వీళ్ళ దగ్గర గుంజుకోవాలి. వీళ్ళకు శిక్ష ఎట్లా ఉండాలి? ఒకడు గిసోడు పని చేస్తే అమ్మ గీలకి పని అయిందిరా నాయన, మనం చేస్తే కూడా గదే పని అయిద్దని ఇంకోటి చేయాలంటే ఉత్సపడాలి. గా పని చేసే కాలం లేదా? ఎందుకు లేదంటే వీళ్ళ వెనకంగా ఉన్న ఆఫీసర్ గవర్నమెంట్ వాడే, వాళ్ళ వెనకంగా ఉన్న ఆఫీసర్ గవర్నమెంట్ వాడే, వాళ్ళ వెనకంగా ఉన్న ఆయన ఎమ్మెల్యే, ఆయన వెనకంగా ఉన్న ఆయన మినిస్టర్, ఆయన వెనకంగా ఉన్న ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన వెనకంగా ఉన్న ఆయన ప్రైమ్ మినిస్టర్. గిట్ట పాడైనాక ఏడదేశం బాగుపడి పాడితే చెప్పురిగా అందరికీ భాగస్వామ్యమే. ఇంట్లో ఒక ఆయనకు ఉంది, ఒక ఆయనకు లేదా. సరే ఈమె 50 కోట్లు సంపాదించింది. మరి ఈమె పైన లుచ్చి ఎంత సంపాదించాలి? ఆయన పైన లుచ్చి ఎంత సంపాదించాలి? మరి ఈమె 50 సంపాదిస్తాడు, 100 సంపాదిస్తాడు, 200. ఆ పైన ఉన్నోడు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాడా? మరి ఎక్కడ పోతుంది సంపాదన అంటే? మరి గిట్టిన పోయి పాడవుతుంది. మరి వీళ్ళకు దొరికినాడు పేపర్లో వస్తుంది. వీళ్ళది ఇంకా 3-4 రోజుల తర్వాత 5-6 రోజుల తర్వాత పత్రం కూడా ఇట్లా పేపర్లకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి 100 మంది వచ్చిర్రు. కానీ ఏ ఒక్కరికన్నా ఆయువన శిక్ష పడ్డదా? 1000 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు గిట్ట ముంచిన వాళ్ళు చాలా మంది. ఏ ఒక్కరికన్నా ఉరి శిక్ష పడ్డదా? యావజీవ కారాగార శిక్ష పడ్డదా? కఠిన కారాగార శిక్ష ఏమైనా పడ్డదా? ఏది పడదు. ఎంతో కొంత ఇస్తారు, మళ్ళీ బయటికి వెళ్తారు, మళ్ళీ ఉద్యోగం చేసుకుంటారు.
ఇట్లా దొరికిన వాళ్ళకు ఉద్యోగం పోవాలి, వాళ్ళు గుంజుకున్న పైసలన్నీ వాళ్ళు జనాల దగ్గర గుంజిన పైసలన్నీ మళ్ళీ గవర్నమెంట్ కలుపుకునే ఉపాయం చేస్తే ఇంకోటి అమ్మర కొడుక ఎన్నడుకున్న దొరుకుతావు, మళ్ళీ చివరికి పాడైపోను. ఇప్పుడు పస ఉండి వాళ్ళ దగ్గర ఈ దగ్గర సలాం కొట్టి కాళ్ళేలు పొక్కి కొంతమంది పక్కనేసి సంపాదించిన పైసలు పాడైపోను, మళ్ళీ గవర్నమెంట్లో గుంజుకపోతారు. వద్దురా నాయన అనుకుని భయపడి ఎంతో కొంత జీతంతో బతికే ఉపాయం చేస్తారు. అంతేగాని ఇక మీరు గిట్టనే ఇచ్చి పెడతారా అంటే ఇక పోతూనే ఉంటారు. 100 మంది 1000 మంది లక్షల మంది గిజి అవినీతి చేస్తూనే ఉంటారు. ఉన్న దగ్గర ఉంటూనే ఉంటాయి పైసలు, లేని దగ్గర లేకపోతూనే ఉంటాయి. కనీసము గింతమంది దొరుకుతుంటే జర్నన్న చెవు మీద పేను వారాలి కదా. ఇంకా కొంతమంది చెప్పుకుంటుంటారు, మా ప్రభుత్వంలో అవినీతే జరగలేదు, మా ప్రభుత్వంలో అక్రమాలే జరగలేవు, సిగ్గు లేదు, శరం లేదు, లజ్జ లేదని కిందంగా పెట్టుకోరు. అది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు రాబోయే ప్రభుత్వమైనా ఎవరైనా కానీ గిసవంటి వాళ్ళని అరికడితే నిజంగానే పలాని ప్రభుత్వంలో అసలు అవినీతి అక్రమాలకు తావు లేదని జనాలు అనుకుంటారు. అందరికి అదే పని, నా ఏలు పెట్టే గదే అసలు పాడైపోను అంటేనేమో ఈ కారం తప్పిన ముచ్చట కానీ అందరు చేసే పని గదే కదా. మా అమ్మ కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు ఏదైతే అక్రమంగా సంపాదించారో ఈ కోట్ల రూపాయలు ఇవన్నీ గుంజుకొచ్చి లోపలేసి ఉపాయం చేయాలి. నేనెవరు నరహర అంటోని ఇల్లుని తోడాస్తే ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళినాయి. మొత్తం 500 కట్టలు పాడైపోను, సీలు కట్టలు. కనీసం ఇంకో పిల్ల కూడా పట్టుకున్నాడు, పైసలు పాడైపోను. అసలు వంటి కట్టలు దొరికినాయి. ఈమె దగ్గర కూడా బొచ్చడు పైసలు దొరికినాయి, బంగారం దొరికే. బోధింటారా బంగారం పైసలు దీన్ని బతులు వచ్చినాయి. వీళ్ళంతా వీళ్ళకు భయం భక్తి అనేది లేదు. పోలీసులు అంటే ఏది భయం లేదు, చట్టాలంటే భయం భక్తి లేదు. అందుకోసం ఈ కథలు పడుతూ చట్టాలను బరాబర్గా దేవాలి, ఇటువంటి వాళ్ళకు శిక్ష వేసి లోపలేసి మీరు అలానే పడి సవాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళేది పాడైపోను. రేపన్నాడు బయటకు వచ్చినా కానీ గిసోటి పని చేస్తారని లైఫ్ లాంగ్ అల్లగా నెట్టేస్తే ఇంకోటి చేయాలంటే ఉచ్చబడి సప్పుడు కూర్చుంటారు. కానీ ఆ పని చేయమంటే కొంతమంది సన్నాసులు కాదు, చేత కాదు, పాడు కాదు.